దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. బ్రదర్ మధ్యలో రండి. ఓకే. సుహాస్ చూడనా, నేనేం చేయను, ఇలా చూడు. వాక్యం కూడా చెప్పు, చాలా బాగా చెప్పుకున్నాను. ఎవరు నేర్పించారు నీకు? క్యాండీ చూడు, క్యాండీ కేక్ వచ్చింది. సరే వెళ్ళిపోతాను, బాయ్. ఏంటమ్మా మరి ఇటువైపు తిప్పుకో, అట్లా తిప్పుకో. క్యాండీ చూడు. సుహాస్ చూడు, నేను వెళ్ళిపోతాను, బాయ్. బాయ్ చెప్పుకోండి, బాయ్ చూడు. ఇంకొకరే డ్రెస్ తీసేది కానీ వద్దులే, అమ్మదిద్దు కానీ. 120 కీర్తన 120 కీర్తించండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావాలి కాయవారు డాడీ దగ్గర నిలబడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరకు పండుకొనిచ్చి కష్టార్జితమైన ఆహారం తుడిచినట్టు వ్యక్తిని తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే శ్వాసను, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతి నుండి బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచుదువు. నీ పిల్లల పిల్లలను నేను చూచుదువు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండదుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో దీవించి ఆశీర్వదించినగాక. మరి ఈ కుమారుడు మరి సుహాస్ మోహన్ని గడిచిన దినాలలో ప్రభు ఎంతగానో ప్రేమించి మరి అనుకోని రీతిగా వచ్చిన యొక్క బలహీనత నుంచి కూడా ఆశ్చర్య రీతిగా బిడ్డను తన యొక్క రెక్కల నీడలో తన యొక్క గాయంగల హస్తము బిడ్డ మీద ఉంచి ఆయనే మరి కాపాడి కరుణించి ఆరోగ్యం ఇచ్చి ఒక నూతన దయా కిరీటమును సంవత్సరమును నూతన దయా కిరీటమును నేను మీకు ఇచ్చేది నేను దేవుడు పలికిన రీతిగానే బిడ్డను దేవుడు ఎంతగానో ప్రేమించి తనకు నూతన దయా కిరీటాన్ని ఇచ్చి గడిచిన సంవత్సరంలో మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని దెబ్బలు ప్రమాదం ఏమి రాకుండా అన్నిటి నుంచి కూడా ప్రభు బిడ్డను కాపాడి తన మహిమార్థమై తన సాక్షిగా మరి చక్కని వాక్యముతో జనులందరి ముందు కూడా దేవుని నామాన్ని గణపరిచే గొప్ప తలాంతును మరి చిన్న వయసులో మాటలు వస్తేనే మనం చాలా గొప్పగా సంతోషంగా ఫీల్ అవుతాం, అమ్మ నాన్న అని పిలుస్తుంటే. అటువంటి దేవుని వాక్యాన్ని తన స్వరమెత్తి అందరి ముందు పలకడానికి ప్రభు ఇచ్చిన ఉన్నతమైన ధన్యత, దేవుని యొక్క కృప. అట్టి రీతిగా మరి తల్లిదండ్రులు కూడా బిడ్డలను ముందుకు కొనసాగింపు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి మనము చూపించాలని. మరి అది ఆ వాక్యమే ఈ బిడ్డల జీవితంలో నెరవేరాలని తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్కని విశ్వాస కుటుంబము, దైవజనుల కుటుంబం నుంచి ఎంతో చక్కని భక్తి భయభక్తులు కలిగిన జీవితం నుంచి వచ్చారు. మరి భయభక్తులు గల వారు ఇలాగ ఆశీర్వదించబడతారని ఏదైతే వాక్యం మనం చదువుకున్నామో ఆ దీవెనలన్నీ కూడా
బిడ్డలకు ఈ గృహంలో, ఈ కుటుంబంలో, వారి బిడ్డల గృహంలో ఎల్లప్పుడూ దేవుడు మెండుగా దయచేసి వారిని దీవించాలని మరి కోరుతూ, బిడ్డను ఇంకా రానున్న దినాలలో ఈ నూతన దయా కిరీటాన్ని మరి దేవుడు ఇచ్చారు, ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మరి సుహాస్ మోహన్కి, క్యాండీకి, ఆ క్యాండీ అనే పేరులాగే చాలా మధురంగా మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తన జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయను, మరి ప్రజల దయను తను ఎదగాలని, మరి అనేక మందికి తన సాక్షిగా నిలబడాలని, దేవునికి మహిమార్థమై జీవించాలని, చక్కని టాలెంట్స్తో మరి పరిచయలో ఏంటి, తన విద్యలో ఏంటి, ఉన్నతమైన విషయాలు తను ఎదగాలని, తన సహోదరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి. తల్లిదండ్రులు ఏంటి, మరి తల్లిని అందరినీ కూడా ప్రభు దీవించి ఈ కుటుంబాన్ని తన మహిమార్థమై ముందుకు నడిపించి, లెక్క పెట్టుకోలేండి అడుగు వాటికంటూ, ఊహించి వాటికంటూ ఉన్నతమైన దీవులు ఇప్పుడు ఈ కుటుంబంలో ప్రభు అనుగ్రహించి దీవించును గాక. ప్రార్థన చేసి వెళ్తానండి. ఏమనుకోవద్దు. ఇంకో ప్రార్థనకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన, మా ప్రియ బిడ్డలు, నాయన, మరి సహోదరులు, అభివృద్ధి ఆశీర్వదించుగా రామ, నేను వారిని ప్రేమించి మీరు ఇచ్చిన చక్కని కుమార్తె కుమారుని బట్టి మీకు వందనాలు నాయన. మరి బిడ్డలు నాయన ఎంతో చక్కని విశ్వాసం ముందుకు కొనసాగుతుండగా ప్రభావ, మరి చిన్న బిడ్డ నాయన సుహాస్ మోహన్ని మీరు ఎంతగానో ప్రేమించి నాయన గడిచించిన దినాలు ప్రభా బిడ్డకి ఎంతగానో దీవెనకరంగా చేశారు. ఎంతో ప్రమాదం నుంచి కాపాడారు ప్రభా, బలహీనత నుంచి కాపాడారు. మీరు ఎక్కల నీడలో భద్రపరిచారు. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నారు నాయన. మీ కార్యములు, ఆశ్చర్యములు, అద్భుతములు ప్రభా ఇక్కడ నాయన మీ ప్రియ బిడ్డల గృహంలో ఈ రీతిగా అడుగుపెట్టి బిడ్డలతో కలిసి మీ ప్రార్థనను పట్టుకుని బ్రతిమాలి ప్రార్థించే భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. నేను అడుగు పెట్టడం కాదు, నేను ప్రార్థించడం కాదు, మీ సన్నిధి ఇక్కడ ఉంచండి, మీ వెలుగు ఇక్కడ ఉంచండి, మీ యొక్క అభిషేకాన్ని ఈ ప్రదేశానికి ఇవ్వండి. ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నిత్యము మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ ఈ గృహంలో ఉంచండి. బిడ్డలు ఇక్కడ ఉంటుండగా, ఇక్కడ నేను వీళ్ళు నివాసం చేస్తుండగా వారి యొక్క పనిపాట్లను, వారి రాకపోకలను అన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేలుకరంగా చేయండి. మరి ముఖ్యంగా బిడ్డలిద్దరిని ప్రేమించి మీరు ఇచ్చిన చక్కని బిడ్డలను బట్టి మీకు వందనాలు. బిడ్డలిద్దరిని కూడా చక్కని మీ కృపలో, మీ రెక్కల నీడలో భద్రపరచండి. కుమార్తె మీరు ఇచ్చిన నూతన దయాకీర్తిని బట్టి మీకు వందనాలు. నేను కుమారుని కూడా మీరు దీవించి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని తనకి దీవెనకరమైన సంవత్సరంగా చేయండి, సంతోషకరమైన సంవత్సరంగా చేయండి, ఆరోగ్యకరమైన సంవత్సరంగా చేయండి. మీ కాపుదల సంరక్షణ దయచేయండి. చిన్నపిల్లడు ప్రభా బిడ్డలు ఆడుకుంటున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు, పైకి వస్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఎన్నడూ ఎటువంటి గాయాలు, ప్రమాదాలు బిడ్డల మీద రాకుండా మీ యొక్క అగ్ని ప్రాకారాన్ని, మీ మహిమ ప్రాకారాన్ని, మీ దూతల కావని ఎల్లప్పుడూ మా బిడ్డల చుట్టూ ఉంచండి. మరి ముఖ్యంగా నూతన జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రభా మరి సుహాస్ మోహన్కి మీ యొక్క కృపను తోడుగా ఉంచి మీ రెక్కల నీడలో భద్రపరిచి జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయను, మనుషుల దయను బిడ్డ ఎదిగి గొప్ప తలాంతులను మీరు విడిగించి దీవించి ఆశీర్వదించి మేలు కొరకే జ్ఞాపకం చేసుకున్నాను. తల్లిదండ్రులిద్దరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించుకొని పెద్ద తల్లి జ్ఞాపకం చేసుకున్నాను. అమ్మని మీరే ఆరోగ్యంతో, బలంతో, శక్తితో నింపి నడిపించుకొని బిడ్డల యొక్క గృహమును, కుటుంబాలను, వారికి ఉద్యోగమును, రాకపోకలన్నింటినీ కూడా వారికి మేలుకరంగా, దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందుతున్నారని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, దేవుని యొక్క కృపాక్షేమము, దేవుని ఆశీర్వాదాలు, నూతన దయా కిరీటమును, నూతన సంవత్సరం, నూతన జన్మదినం జరుపుకుంటున్నాను. సుహాస్కి, క్యాండీకి దేవుడు తోడుగా ఉండి తన రెక్కల నీడలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.